ఫ్రెండ్స్, వ్యాజలిన్ గురించి ఎవరికి తెలియదు? ప్రపంచమంతటికి దీని గురించి తెలుసు మరియు ప్రపంచమంతా దీనిని ఉపయోగిస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా మీ ప్రైవేట్ పార్ట్స్ అంటే రహస్య భాగాలపై వ్యాజలిన్ ఉపయోగించారా? 90% మంది తమ మసాజ్ కోసం వ్యాజలిన్ను ఎప్పుడూ ఉపయోగించలేదని, దాని అద్భుతమైన ప్రయోజనాల గురించి వారికి తెలియదని నేను గ్యారంటీ ఇవ్వగలను. మరియు మీరు వ్యాజలిన్ను సరైన సమయంలో సరైన వస్తువుతో కలిపి ఉపయోగించినప్పుడు మీ శరీరంలో వేలాది వ్యాధులను మూలాల నుండి నయం చేయగలరని కూడా నేను మీకు హామీ ఇస్తున్నాను. అలాగే పురుషుల శరీరంలో వచ్చే సమస్యలు అవి 25 లేదా 30 ఏళ్ల వయస్సులో ఎదురైనా, లేదా 50, 60 లేదా 70 ఏళ్ల వయసులో కనిపించినా సరే, అంగస్తంభన సమస్యలు, అంగస్తంభన లేకపోవటం వల్ల వచ్చే ఒత్తిడి, నరాలన్నీ బిగుసుకుపోవటం, ఈ ప్రాంతంలో వదులుగా ఉండటం, లిబిడో సమస్యలు అంటే లైంగిక కోరికలు, మీ భాగస్వామిని కలవాలనే కోరిక లేకపోవటం, లేదా శీఘ్ర స్థలనం, లేదా చిటికలో పని పూర్తయ్యేలా చాలా త్వరగా స్థలనం అయ్యే పరిస్థితులు వస్తుంటాయి. మన శరీరంలో ఇలాంటి రుగ్మతలు తలెత్తినప్పుడు మన కీళ్ళు నొప్పిగా అనిపించటం, కండరాలు ఎండిపోవటం, నరాలలో బలహీనత కనిపించటం, శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గటం, స్టామినా తగ్గటం, అలసట మరియు బలహీనత వంటివి ఏర్పడి శరీరం వదులుగా మారిపోయి ఒంట్లో ఎలాంటి బలం లేనట్లు అనిపిస్తుంది. ఇలాంటి వేలాది రకాల రుగ్మతలు కొన్నిసార్లు మన శరీరంలో కనిపిస్తాయి. మరియు వీటన్నింటినీ నయం చేయటానికి ఏవైనా సహజ నివారణలను అవలంబించకుండా, ఏ వైద్యుడిని సంప్రదించకుండా మనం నేరుగా మెడికల్ స్టోర్కి వెళ్ళి లైంగిక సామర్థ్యాన్ని పెంచే వేలాది మందులు వాడటం ప్రారంభిస్తాము. అయితే మనం మందులను క్రమం తప్పకుండా ఎలాంటి డాక్టర్ సలహా లేకుండా ఉపయోగిస్తే వాటి భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ని ఎదుర్కోవాల్సి వస్తుందని మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఇంట్లోనే సహజంగా ఈ వేలాది రుగ్మతలను పూర్తిగా నయం చేయాలనుకుంటే లేదా నివారించాలి అనుకుంటే నన్ను నమ్మండి, ఈ వీడియోలోని ప్రతి సెకను, ప్రతి నిమిషం మీకోసమే. ఎందుకంటే ఈరోజు ఈ వీడియోలో దీన్ని ఉపయోగించటం ద్వారా మన శరీరంలో ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలను చూడవచ్చో మనం తెలుసుకుందాం. రెండవది, దీనితో ఏ నూనె కలపాలో నేను మీకు చెబుతాను. చివరగా దీన్ని ఉపయోగించటానికి సరైన మార్గం ఏమిటి, అప్లై చేయటానికి సరైన సమయం ఏమిటి, మరియు దీన్ని ఎవరు అస్సలు ఉపయోగించకూడదు అనేది నేను మీకు చెబుతాను. కాబట్టి ఈ పూర్తి వీడియోలో మనం దీని గురించే మాట్లాడతాము. కాబట్టి మీరు ఈ వీడియోలో ఏ భాగాన్ని స్కిప్ చేయకూడదు లేదా కట్ చేసి చూడకూడదు. సగం జ్ఞానం మేలు కంటే ఎక్కువ కీడు చేస్తుంది. కాబట్టి ఇవి ఎలా పనిచేస్తాయో పూర్తిగా అర్థం చేసుకోవటానికి దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని ప్రారంభించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే కామెంట్స్లో నన్ను అడగటానికి సంకోచించకండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. కాబట్టి దీన్ని ఉపయోగించటం ద్వారా మన శరీరంలో ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలను చూడవచ్చు. మొదటిది, దీన్ని ఉపయోగించటం వల్ల కలిగే అతి ముఖ్యమైన ప్రయోజనం ఏంటి అంటే, ఇందులో ఉండే పెట్రోలియం జెల్లీ, విటమిన్ ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పురుషుల అంగస్తంభన సమస్యలను పరిష్కరించటంలో సహాయపడతాయి. అంటే పురుషులకు రియాక్షన్ జరగకపోయినా లేదా ఒత్తిడి వదులుగా ఉండే సమస్యలు ఉంటే ఈ పరిస్థితులను మెరుగుపరుచుకోవటానికి మీకు వ్యాజలిన్ని ఉపయోగించవచ్చు. లిబిడోను గణనీయంగా పెంచటానికి, శీఘ్ర స్థలనం సమస్యల నుంచి ఉపశమనం పొందటానికి, లేదా ఏదైనా అసౌకర్యం నుండి ఉపశమనం పొందటానికి కూడా మీరు దీన్ని ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించటం వల్ల కలిగే అత్యంత శక్తివంతమైన ప్రయోజనం కీళ్లలో పొడి బారడం మరియు బిగుసుకుపోవటం, నొప్పి నిరంతరం ఉండటం వంటి సమస్యలు ఉన్నవారికి ఉపయోగపడుతుంది. ఇది కండరాలలో రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది, బిగుతుగా మరియు తిమ్మిరి వచ్చేలా చేస్తుంది, మరియు నరాల బ్లాకేజ్ని క్లియర్ చేయటానికి,
తిమ్మిరి మరియు జలధరింపును ఎదుర్కొంటున్న వ్యక్తులు కూడా వ్యాజిలిన్ని ఉపయోగించవచ్చు. మొత్తంగా చూసుకుంటే మన లైంగిక జీవితం మరియు శారీరక జీవితాన్ని పరిపూర్ణంగా మరియు ఖచ్చితంగా ఉంచడానికి వ్యాజిలిన్ ఒక ఆయుర్వేద ఔషధంలా పనిచేస్తుంది. అత్యంత కీలకమైన మరియు ముఖ్యమైన ప్రశ్న ఏమిటి అంటే దీన్ని ఎలా ఉపయోగించాలి, ఏ నూనెతో కలపాలి. మీరు అర చెంచా వ్యాజిలిన్ తీసుకొని దానికి 1 చెంచా కొబ్బరి నూనె కలపాలి. రెండిటిని బాగా కలిపి మీ చేతులు, వీపు, కాళ్ళు మరియు తొడలపై 10 నిమిషాల నుండి 15 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. మీరు దీన్ని మీ ప్రైవేట్ భాగాలపై అప్లై చేస్తుంటే 2 నుండి 3 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయండి. మీరు రాత్రి పడుకునే ముందు మరియు ఉదయం స్నానం చేసే ముందు కూడా ఈ మసాజ్ చేయవచ్చు. అయితే వ్యాజిలిన్ మరియు కొబ్బరి నూనెను ఉపయోగించే ముందు కొన్ని చిన్న విషయాలను గుర్తుంచుకోవటం చాలా ముఖ్యం. మీ ప్రైవేట్ పార్ట్స్పై దురద ఉంటే, అలర్జీ ఉంటే లేదా చర్మం రిజెక్ట్ చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దీన్ని వాడకండి. మీ శరీరంపై కాలిన గాయాలు, కోతలు లేదా బ్లీడింగ్ సమస్యలు ఉంటే, మీకు హైపర్ టెన్షన్ సమస్య ఉంటే, అంటే మీ రక్తపోటు ఇప్పటికే తక్కువగా ఉంటే దీన్ని మీ ప్రైవేట్ భాగాలపై మసాజ్ చేయకండి. చివరగా మీకు ఎక్కువ చెమట పడుతుంటే అప్పుడు కూడా దీన్ని వాడకండి, లేదంటే మీరు దీన్ని ఉపయోగించవచ్చు. రక్తపోటు మరియు మధుమేహం ఉన్న రోగులు వ్యాజిలిన్ ఉపయోగించవచ్చా లేదా అనేది కీలకమైన ప్రశ్న. బ్లడ్ ప్రెషర్ ఉన్న రోగులు వారానికి 3 లేదా 4 సార్లు దీనితో మసాజ్ చేసుకోవచ్చు. అయితే మధుమేహం ఉన్న రోగులు దీన్ని ప్రతిరోజు వాడవచ్చు. ఇది ఎక్కువగా మీ బ్లడ్ షుగర్ మరియు బ్లడ్ ప్రెషర్ ఎలా ఉన్నాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. దానికోసం కామెంట్స్లో మీ బ్లడ్ షుగర్ మరియు బ్లడ్ ప్రెషర్ గురించి రాయండి. తద్వారా నేను వాటిని నా ప్రియమైన స్నేహితుడికి చెప్పగలను. మరియు మీరు వ్యాజిలిన్ మరియు కొబ్బరి నూనెను ప్రభావవంతంగా ఉపయోగించవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అలా అయితే దయచేసి వీడియోని లైక్ చేయండి మరియు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే కామెంట్స్లో నన్ను అడగటానికి సంకోచించకండి. నేను ఖచ్చితంగా మీకు స్పందిస్తాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.